నీ కోసం. ఆ రోజు బస్సులో నువ్వు తీసుకున్న పాలసీలన్నిటికీ నేనే డబ్బు చెల్లిస్తాను. వాడి దగ్గర డబ్బులు కొట్టేసే ఆపరేషన్, దాని పేరు మై మనీస్ బ్యాక్. నువ్వు అంతమందిలో ఆ ఒక్క పాలసీ కుక్కతో కట్టిస్తానన్నప్పుడు నేను కడితే కుక్కన కాకుండా ఎలా ఉంటాను? ఒరే శంకరం, నీకెంత ఎక్స్పీరియన్స్ ఎక్కడదరా? దేంట్లో? బాటిల్ కింద కొట్టి ఓపెన్ చేస్తున్నావుగా దాంట్లో. అలా కొట్టకపోతే నిషాదేవత మేలుకొదిలే. స్పిరిట్ బాడీలోనే కాదు నీ మాటల్లో కూడా ఉంది. మందు 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 ఎక్కడ? ఎక్కడ మందు? మందు వాసన. కారు వచ్చాక పార్టీ ఇచ్చిండుంటే ఇంకా బాగుండేదేమోరా. ఏ పండగ చేసుకోవాలన్నా కారణం కావాలేమో కానీ మందుకు అవసరం లేదురా. ఏ కారణం లేకుండా నువ్వు పార్టీ ఇవ్వవు కదరా. రే మీరిద్దరు కాదు గాని ఊర్లో ఎవరో దిష్టి పెడుతున్నారా, ఆ ఒక్క పాలసీ కావడం లేదు. అందుకే పార్టీ అనుకోండి. ఎవరిదో దిష్టి కొడితే మాకు పార్టీ ఇవ్వడం దేనికిరా? రే ఊర్లో వాళ్ళందరికీ ఇవ్వలేను కదా, ప్రశ్నలు ఆపి మందు కొట్టండి రా. ఈ టైంలో నమస్కారం బాబు. నా తర్వాత వారసులు ఎవరు ఉండడుకున్నా మీరు ఆ లోటు తీర్చేశారు బాబు. ఈడవడండి బాబు. ఎందుకు వచ్చా ఆదరబా? తప్పు బాబు. ఆకలేసినోడికి అన్నం పెట్టద్దు, బట్టలు లేనోడికి బట్టలు ఇవ్వద్దు, కానీ మందు లేనోడి మనోభావాలు మాత్రం దెబ్బతీయద్దు బాబు, దెబ్బతీయద్దు బాబు. తాగుబోతాడంటే సులకడిందండి. మంచి నీళ్లే దొరకని ప్రాంతాల్లో గ్రామాల్లో కూడా పుష్కలంగా మందు పెట్టి మమ్మల్ని గౌరవిస్తుంది బాబు ఈ గవర్నమెంట్. హరిశ్చంద్రుడైనా అబద్ధం ఆడతాడేమో గాని తాగుబోతోడు కిక్కులో నిజాన్ని కక్కెత్తాడు బాబు. తాగినోడు ఇంటికెళ్ళి తిండి తిండు, ఫ్యామిలీస్కి బోళ్ళంత ఆదా బాబు. మాకు మంచం ఎక్కలేదండి, సిమెంట్ రోడ్లే మాకు, తార్ రోడ్లే మాకు, డబల్ గాటు మంచాలా ఏండి. ఒకప్పుడు మాలాంటి బేవర్ సోళ్లే తాగేవాళ్ళు, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా తాగేస్తున్నారు మీతో సహా. ఏంట్రా ఇది? బాగా తాగి లివర్ పాడు చేసుకుని డాక్టర్లకి వర్క్ ఇచ్చేది మేమే బాబు. అందరికంటే తొందరగా చచ్చిపోయి భూదేవికి భారం తగ్గించేది కూడా మేమే బాబు. లవర్ హ్యాండ్ ఇస్తే నో ప్రాబ్లం, మందుంది. పెళ్ళాం వదిలేస్తే నో ప్రాబ్లం, మందుంది. మన గోల్ మిస్ అయితే నో ప్రాబ్లం, మందుంది. ఒక్క మాటలో చెప్పాలంటే బాబు, నేటి తాగుబోతులే రేపటి కీర్తిశేషులు. ఎందుకు వచ్చా ఆదరబా? రే రే ఆగండి రా, ఎవరిని తక్కువ అంచనా వేయకండి. ఒరే వాడేమో నీకు పాలసీలు వెయ్యలేరా నాయనా? అలా అనకండి రా, 39 పాలసీలు చేయించాడు రాడు. అవునరా, వాడే గానీ బస్సు యాక్సిడెంట్ చేయకపోతే నేను నా టార్గెట్ రీచ్ అయ్యేవాడినా? అందుకే ఇగో తీసుకో బాబు. నమస్కారం బాబు. మీరు జీవితంలో తప్పకుండా పైకి వస్తారు బాబు. మీకు మందుకు లోటు ఉండదు బాబు. ఇదే నా ఆశీర్వాదం. సరే వెళ్ళు బాబు. వస్తా బాబు. సరే వెళ్ళు. నువ్వెందాక నుంచి మిశ్రమంగా చూస్తున్నావు, పట్టుకెళ్ళు. వెళ్ళిపో. వచ్చే పండుగ కనిపించు, పడిపోయి 2 రోజులు లేవనీయకుండా కొట్టిస్తా. ఏంటి దెబ్బలా బాబు? కాదా మందు. అట్టగా బాబు, మనసులో పెట్టుకో బాబు. సరే వెళ్ళు. ఇంక పోరా నాయనా. రై ముందు మీరు మందు కొట్టండి రా. వీళ్ళకి ఫుల్గా మందు కొట్టించేస్తే నేను చెప్పినట్టు విని మా ఇంటికి వచ్చేస్తారు. అప్పుడు అందరం డబ్బు కాపలా ఉండొచ్చు. ఒరే ఈ టైంలో తాగింటికి వెళ్తే తంతారా. మాకు లేరంటే అమ్మ బాబులు. నారు పోసిన వాడు నీరు పోయిడా, నేను తీసుకెళ్లి మా ఇంటి వరండాలో పడుకోబెడతాను. ఫుల్ గా తాగండి. బాగుంది. ఒరే సిగరెట్ ఉందా? స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, నో స్మోకింగ్. ఒరే శంకరం, నాకు మాత్రం ఈ టైంలో బాలమ్మతో సాంగ్ వేసుకోవాలి. పెళ్ళైన ఆంటీలతో సాంగ్ ఏంట్రా, సోలాగో సాంగ్ వేసుకుందాం. ఓకే.
అది క్లోజ్. అమ్మయ్యా, ఇక తీసుకెళ్తే అయిపోద్ది. లేరా ఎవడ్రా నన్ను స్వర్గం నుంచి తీసుకెళ్ళిపోతున్నాడు? స్లోగా రై. నాన్నగారు నిద్రపోతున్నారమ్మా. అమ్మా, ఇందాక శంకర్ గారి ఇంటికి వెళ్ళి అక్కడ రెక్కీ చేశారు కదా, ఏమైంది? రెక్కీ చేసుకొచ్చి ఇదిగో మ్యాప్ కూడా రెడీ చేశాను. మ్యాప్ ఎందుకమ్మా ఈ మాత్రం దానికి? మనం చేస్తున్న ఈ ఆపరేషన్ ఆషామాషి విషయం కాదు. మై మనీస్ బ్యాక్. ఆపోజిట్ పర్సన్ చాలా స్ట్రాంగ్ కాబట్టి మ్యాప్ అవసరం. ఇదిగో ఇది మెయిన్ రోడ్, ఇది మెయిన్ గేట్, ఇది వాడి ఇల్లు, ఇది గొడ్ల చావడి. చూడు, ఇదిగో వీడింటి చుట్టూతో పువ్వులు మొక్కలు చెట్లు ఉంటాయి. ఈ ఇంటికి 2 దారులున్నాయి. అవి 2 కాకుండా వెనక దారి కూడా ఉంది. మనం తూర్పు గోడ మీద నుంచి కాంపౌండ్ లోకి దూకుతాం. డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చా? మారు వేసాలు వేసుకొని వెళ్ళాలమ్మా? నీ ముఖానికి నల్ల రంగు పూసుకో. చీకట్లో కనపడదు కదమ్మా. అందుకే పూసుకో. నేను కొంగుతో మొహం దాచుకుంటా. అర్థమైందా? అమ్మా, బ్యాంక్ దొంగతనం చేసే వాళ్ళు కూడా ఇంత ప్లాన్ చేయరమ్మా. నో, చిన్న పాముని కూడా పెద్ద కర్రతో కొట్టాలంటారు పెద్దలు. మనం ఈ గోడే దూకుతాం. రాత్రంటే నాకు భయం అని తెలిసిన దగ్గర నుంచి ఈ ఇంట్లో నన్ను ఎవరూ లెక్క చేయట్లేదు. అందరూ నన్ను చూసి అడిగిపోయేలా ఏదో ఒక ప్లాన్ చేయాలి. ఏం చేయాలబ్బా? సైలెంట్ గా ఉండండి రా. స్టడీ రా. చెప్పండి. ఆగండి రా. ఈ టైంలో కూడా బాలమని మా బాబు తీసుకెళ్తే చంపేస్తాడు రే. మా బాబు చంపేస్తాడు రే. మా ముస్లోడు ఉన్నాడు. మీరు ఇక్కడే పడుకోవాలి, సరేనా? సైలెంట్ గా ఉండాలి. మా బాబు చంపేస్తాడు రే. మనిషి వద్దు, డబ్బులు ఇంట్లో పెడితే మా నాన్నగారి కోపంతో ఏదో ఒకటి చేస్తాడు. పైగా ఉదయరాగం బ్లాక్ మెయిల్ కూడా దృష్టిలో పెట్టుకున్నాడు. ఒకవేళ మా నాన్న అలా చేయకపోయినా నిజంగా దొంగలు ఇంట్లో చొరబడితే కష్టాన్ని కాకులు ఎత్తిపోయినట్టే. వద్దు, ఎక్కడో చోట పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? ఎక్కడ? ఇది రైట్ ప్లేస్. ఇక్కడున్నంత సేఫ్ గా ఇంట్లో కూడా ఉండదు. ఇక్కడే పెట్టాలి. ఇది రైట్ ప్లేస్. అమ్మా లక్ష్మీదేవి, సేఫ్ గా ఉండమ్మా. అమ్మయ్యా, డబ్బులు సేఫ్ గా పెట్టేశాను. ఇప్పుడు లోపల వెళ్దాం. మా బాబు చంపేస్తాడు రే. మా నాన్న నిద్ర పట్టక ఇటు అటు తిరుగుతూ ఉంటాడు. వెనక నుంచి వెళ్తాను. ఏంటి ఇక్కడ కూర్చుంది? సరిపదా? ఏంటమ్మా ఇక్కడ కూర్చొని ఆలోచిస్తున్నావు? భోంచేసావా? నేను చేశానన్నయ్య, కానీ అమ్మే ఇంకా చేయలేదు. తల్లి కదా, పిల్లలు కడుపు నిండితే చాలు అనుకుంటుంది. నువ్వేంట్రా ఇంత ఆలస్యంగా వచ్చావు? ఇలా వేళాపాళ లేకుండా అన్నం తింటే ఆరోగ్యం ఏమవుతుంది? సర్లే రా, అన్నం తిను. వద్దమ్మా, ముందు నువ్వు భోంచేద్దు పద. అది తప్పండి. ఏంటి కొత్త అవతారం ఎత్తాడు? నువ్వేంట్రా దొడ్డిదారు వచ్చావు? నేను నీకెప్పుడో చెప్పాను, ఈడు అడ్డమైన గడ్డి తినొస్తాడు, అనవసరంగా వెయిట్ చేసి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు అని. అన్నయ్యని తక్కువ అంచనా వేయకు నాన్న. ఇంకొక పాలసీ చేస్తే త్వరలో మన ఇంటికి కార్ వస్తుంది. ఎప్పుడో ఎందుకు, ఇంకో 42 గంటల్లో మన ఇంటికి కార్ వచ్చేస్తుంది. నీ కారు కోతలు వీళ్ళు తినాల్సిందే గాని నేనేమో. సర్లేండి, ఇంతకీ మీరేంటి పలుగు పారుతో వచ్చారు? అబ్బే, అంటే పలుగు కలుపు, పార పాదు, అంటే పూల మొక్కలకి పాదులు తీసి నీళ్లు పోద్దామని. ఏంటి ఈ అర్ధరాత్రి మొక్కలకి పాదులు తీసి నీళ్లు పోస్తావా? అంటే పగలు కుదరట్లేదు కదా, అందుకే ఇప్పుడు కాస్త ఫ్రీగాను కాస్త హ్యాపీగా చేసుకుందామని. నీకు చీకటి అంటే భయం కదా? ఎవరు చెప్పారు? నేను చిరుత పుల్ల అంటుండ్రా.
చేసేయగలను అంతే. పిల్లి కథలు ఆపు. చిరుత పుల్లని చూస్తే గుండాకి చేస్తావు. చెప్పవే, నీ పెళ్లికి నానుండద్దా? నాన్న, నువ్వు నా పెళ్లి చూడాలి, నీ అల్లుడి కాళ్ళు కడగాలి, అంత పని చేయకు నాన్న. అంటే ఫ్యామిలీ మొత్తం నాకు చిరుత పుల్లు చూస్తే గుండాగిపోతాను డిసైడ్ అయిపోయారా? నాన్న చెట్ల పొదల దగ్గరికి వెళ్ళి డబ్బు చూసేస్తే కొంప మునిగిపోద్ది. నాన్న, చెట్టు అంత కొడుకు నన్ను ఇంట్లో పెట్టుకుని మీరు చేయడం ఏంటి? ఆ కలిపేదో నేనే తీస్తాను. ఇలా అక్కర్లేదు, నేను ఒక్కడే చేసుకుంటా. మీకు అసలు బుద్ధుందా? ఆయన అర్ధరాత్రి పుట్ట ఈ మధ్యలో ధర ఏంటండి? వేళ కాని వేళ వాదులేటేంటండి? లేదు, ఏమైనా ఉంటే పొద్దు చూసుకో. నేను అర్ధరాత్రి చేస్తా, ఈ చీకట్లోనే చేస్తా, ఈ లైట్లని తీసేసి చేస్తా. ఎప్పుడైనా ఏమైనా చేస్తాను. మీ ఇష్టం, వెళ్ళండి. ఇప్పుడు నేను తవ్వుతానో లేదో మీకు నమ్మకం లేదు కదా, కావాలంటే దగ్గరుండి చూసుకోండి. పదని చెప్తాను. ఎందుకొచ్చిన బడాయి? అంటే ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ మాటలన్నింటినీ గౌరవించి రేపు పొద్దున ఉదయాన్నే తవ్వుతాను. నువ్వు పట్టుకో, నువ్వు తీసుకో. నాకేంటో భయం అనుకుంటున్నారు వీళ్ళు. అమ్మయ్యా, భయపడ్డావా? నిన్ను కూల్. సరే, నా కోసం ఇంత సాహసం చేసినందుకు థ్యాంక్స్. నువ్వు రమ్మంటే ఇంటికే కాదు నరకానికి కూడా వచ్చేస్తాను డార్లింగ్. సరే, నీకోసం ఉండలు తెచ్చాను, తిను. అబ్బా, కొట్లోంచి తెచ్చావా? లేదు, ఇంట్లోనే చేశాను. ఎంతో రిస్క్ చేసి వస్తే పొప్పట్లతో సరిపెడేస్తావా డార్లింగ్? మరి ఇంకేం కావాలి? వీలైతే 2 కౌగిలింతలు, ఒక కిస్. అవన్నీ కుదరవు. ముందు మన ప్రేమను ఎలా సక్సెస్ చేయాలో అది ఆలోచించు. అంటే రిస్క్ అంతా నా మీద తోసేస్తావా? మన ప్రేమ కోసం నువ్వేం చేయవా? నీ కోసం బోల్డని స్వీట్స్ చేస్తున్నానుగా. అబ్బా, ఎప్పుడు తిండిగోలేనా? మీ ఇంట్లో ప్రేమ గురించి ఒప్పించగలవా? ఇంకా ధైర్యం చాలడం లేదు పార్దు. అదే మరి ఎస్కేపిజం అంటే. ఇంకో పప్పుండ కావాలా? మొత్తం 8 ఇచ్చావేంటి? నాకు 2, నీకు 4. పప్పు సుద్దా? ఇలాంటి టైంలో పప్పుండ్ల గురించి ఎవరైనా మాట్లాడుకుంటారా? మళ్ళీ మీ ఇంటికి వస్తే ఏం పెట్టలేదంటావు కదా మరి. అందుకు పప్పుండ్లే కావాలా? ఇంకేమైనా పెట్టచ్చు కదా. అమ్మో, నా డబ్బులు తీసుకెళ్ళడానికి ఎవడని కుట్రబడిని వచ్చాడా ఏంటి? ఇదేంటి మంచం ఖాళీ ఉంది, ఇది ఎక్కడికి వెళ్ళింది? ఏదో చప్పుడైంది. అవును, నేను కూడా విన్నాను. కోతులై ఉంటాయేమో. గండు పిల్లి కూడా అవ్వచ్చు కదా. బాణం, నా చాక్లెట్. బాణం, అక్కడెవరో ఉన్నారు చూడు. ఇక్కడ లవ్ సీన్ జరుగుతుంది బుజ్జమ్మా. బుజ్జమ్మా, ఆ పిల్ల శంకరంగాడి చెల్లెలు. ఆ శంకరంగాడే తేడా అనుకుంటే వాడి చెల్లి వాడికన్నా తేడాలో ఉంది. గోడ వెట్టకు పడుకో. పడుకోండి. అన్నయ్య, ఎవడే వీడు? అది పార్దు అని. నువ్వు లోపలికి వెళ్ళు. రేయ్, ఎవడ్రా నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? మీ దగ్గర బ్రహ్మకమలం మొక్క ఉందని తెలిసి. సార్, ఇక్కడ ఏదో జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ రాబట్టాలి. ఏం చదివావు? బిఎస్సి సార్. మీ నాన్నగారు ఏం చేస్తారు? వ్యవసాయం. నువ్వు ఒక్కడైనా ఇంకెవరైనా ఉన్నారా? నేను ఒక్కడనే సార్. వీడు పర్వాలేదు. నీకు పొలం ఉందా? 50 ఎకరాలు సార్. అయితే నా చెల్లికి వర్కౌట్ అవుతాడు, నాకు వర్కౌట్ అవుతాడు. నీకు పాలసీ ఉందా? పాలసీనా? నువ్వు సరిగ్గానే విన్నావు. నీకు పాలసీ ఉందా? లేదు. ఇట్రా, నా దగ్గర ఒక పాలసీ ఉంది, తీసుకుంటావా? మీరు అడిగితే కాదంటానా సార్? ఉండు, కాగితాలు తీసుకొస్తా. సార్, డీల్ రేపు చేసుకుంటే బాగుంటుందేమో సార్. సరే,
రేపు పొద్దునే బాలమణి హోటల్కి వచ్చాయి సరేనా? రే నీలోని పాలసీ పరాకాస్ ని ప్రత్యక్షంగా చూస్తున్నాను రా. తూ నీ యవ్వ చెల్లితో రెడ్ హ్యాండెడ్ కి ఎవడైనా పట్టుబడితే వాడిని కొడతాడు తిడతాడు కానీ నువ్వే బిజినెస్ చేస్తున్నావు పింజారి కదా. సరే సార్ ఇక వెళ్తాం. ఓయ్ అటు కాదు ఇటు, గేట్ ఇటు ఉంది. పెండింగ్ పాలసీ ఓకే అయిపోయింది. ఇక నాకు కార్ వచ్చేసినట్టే. డబ్బు క్షేమంగా ఉంది. అమ్మా మహాలక్ష్మి, పొదల్లో దాచినందుకు క్షమించమ్మా. ఓరుని కచ్చర పిచ్చర కంగాళి రాస్కల్ డబ్బు ఇక్కడ పెట్టా. థ్యాంక్స్ రా నీకు. ఇంటూ సౌండ్ వచ్చింది. భ్రమ లేకపోతే సర్లే. ఇదేంటి చెట్టు నన్ను తిట్టింది? ఓకే, ఇక్కడ కాకపోతే ఇంక దగ్గర పోసుకుంటా. ఏంటి చెట్లు నాతో మాట్లాడుతున్నాయి? మందు తాగి చెట్లు మాట్లాడతాయి అన్నమాట. కొత్త పాయింట్ రే. అమ్మయ్యా అబ్బా బాలమనే మొత్తానికి సాధించావమ్మా. అవును బాను, నీ రంగేమైంది? అది పొదల్లో చెట్లు ఆకులు తగిలి రంగు సగం పోయిందమ్మా. ఆకులు తగిలితే ఇంత నీట్ గా క్లీన్ అవ్వదే. ఇప్పుడు ఎందుకమ్మా? పదండమ్మా పోదాం. రంగు ఎలా పోయిందో చెప్పు. పదండమ్మా. చెప్పు బాను. అది అది ఆ యదవా పోసాడమ్మా. డబ్బు సంపాదించడం చాలా కష్టం అంటారు. నన్ను అడిగితే దాన్ని దాచడమే చాలా కష్టం అంటాను. పూర్వం లంకె బిందెల్లో దాచేవాళ్ళు, నేను బ్యాగ్లో దాచాను, అంతే తేడా. అమ్మా అమ్మా నా డబ్బులు నా డబ్బులు ఏంట్రా ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు? పాలసీ డబ్బుని రాత్రి ఇక్కడ దాచానమ్మా, కనిపించడం లేదు. బంగారం లాంటి డబ్బుని చెత్తలో దాయటమేంట్రా చెత్తనా కుమార? నిన్ను కేజీ రైత కాదురా 10 కేజీ రైత కొట్టాలి. ఆయన నువ్వేంట్రా బంగారం లాంటి ఇల్లు పెట్టుకొని డబ్బులు తీసుకొచ్చి పొదలో దాయడం ఏంట్రా చెత్తనా పుత్ర? కుక్కతోక వంకర్ని దేవుడు కూడా సరిచేయలేడని నీ బుద్ధులు
బూతులే నిన్ను దెబ్బ కొట్టేలా చేస్తున్నాయి. గుడ్ మార్నింగ్ అంకుల్. వీళ్ళేంటి గ్రహాంతరవాసుల్లాగా ఊడిపడ్డారు? రాత్రి ఇక్కడ మీ వరండాలో పడుకున్నామండి, గొప్పగా నిద్రట్టింది. అదేం లేదు నాన్న, నాకు సాయంగా ఉంటారని నేనే పిలిపించాను. బహుశా ఈ గ్రహాంతరవాసులకి ఇంకొన్ని బీరు సీసాలు కొనుక్కోవడానికి డబ్బులు తక్కువ పడి ఉంటాయి. ఈ ఏదో డబ్బులు ఎత్తుకెళ్ళి ఉంటారు. మధ్యలో మీరొకరు ఊరుకోండి. ఏమిట్రా ఇదంతా? నాకంతా అయోమయంగా ఉంది. నాకు చాలా క్లియర్ గా ఉంది. నా మీద డౌట్తోనే ఈ సన్నాసి ఆ డబ్బుని చెత్తలో దాచుంటాడు. నిజమే నాన్న, నీకిచ్చిన సేఫ్టీగా ఉండేదేమో. నమ్మక చెడేవాడి కంటే నమ్మి చెడేవాడే బెటర్ రా. నీ కర్మని ఇది. నేను అవతల షాప్ ఓపెన్ చేయాలి, వెళ్తున్నాను. ఇదిగో నువ్వు మళ్ళీ భోజనాల కార్యక్రమం మీరెళ్ళి అటు ఎతకండ్రా, దొరుకుతుందేమో. చూడనా, నువ్వేమీ బాధపడకు. కష్టపడి సొమ్ము ఎక్కడికి పోదు. నేను అటు ఎతుకుతాను, నువ్వు వెళ్ళి ఇటు ఎతుకు. సరే. ఇక్కడ నేను ఎదుగుతున్నా కదా, అక్కడ పో. శంకరు! ఏంట్రా? మీ కొట్లో ఎంత కాస్ట్లీ చాక్లెట్ ఉండదు కదరా? నిజమేరా, దొంగ కాస్ట్లీ పర్సన్ అయి ఉంటాడు. ఒరే శంకరం, ఇక్కడ లేడీస్ చెట్టు గుర్తుందిరా? చెప్పా. అంటే దొంగల్లో ఫీమేల్ కూడా ఉందిరా? గుర్తొచ్చింది శంకరం. రాత్రి మొత్తులో చిచ్చు పోసుకుందామని ఇక్కడికి వచ్చాను రా. వస్తే ఏమైంది? బాత్రూమ్ కనపడక ఈ చెట్టు దగ్గరకు వచ్చి లింగి ఎత్తాను రా. అప్పుడు శ్రీకంఠం ఆయనుంది. పాపం చెట్టు ఫీల్ అవుతుందని చెప్పి ఇంకో చెట్టు దగ్గరికి వెళ్ళా. సేమ్ మళ్ళీ లింగి ఎత్తా. అప్పుడు ఆ చెట్టు కూడా అరే చోట అక్కడికి వెళ్ళి పట్టుకపో అని అది కూడా తిట్టిందిరా. అంటే నీతో చెట్లు మాట్లాడారా? చెప్పింది అదే రా, చెట్లు నాతో మాట్లాడారా. వీడికి మత్తులో ఆత్మలు ఏమన్నా కనిపించుంటాయి, లేకపోతే చెట్లు మాట్లాడడం ఏంటి? 30 ఫెలో. నిజంరా, అసలు డబ్బులు పొదల్లో దాచడం ఏంట్రా? ఇప్పుడు దాకా మా నాన్న తిట్టాడు, ఇప్పుడు నువ్వు మొదలు పెడతావా? ఒరేయ్, నీ గోల్ సక్సెస్ అయ్యి నీ కారు వచ్చే టైంలో ఈ ట్విస్ట్ ఏంట్రా? నా అతి జాగ్రత్త నా కొంప ముంచింది. ఇక వెతకండి రా. ఏం చేద్దాంరా? పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? వాళ్ళ వల్ల కాదురా, టైం వేస్ట్. ఒరేయ్, ఊళ్ళోకి వెళ్ళి నిఘా వేద్దాంరా. ఎవరు తెలుసుకుంటే అని పట్టేసుకుందాం. రే, నేను వైన్ షాప్ దగ్గరికి వెళ్తాను రా. నేను బాలమ్మని హోటల్ దగ్గర నిఘా వేస్తా. దొంగ అక్కడికి ఎందుకు వస్తారా? డబ్బులు పోయి నేను నడుస్తుంటే నీకు బాలమని కావాలి? అలా కాదురా, డబ్బులు చాలా ఉంటాయి కదా. వాడు అరువు పెట్టిన డబ్బులని సడన్ గా తీర్చేస్తుంటే మనం పట్టేసుకోవచ్చురా. నా డబ్బులు దొరుకుతాయన్న ఆశ నాకు లేదు. ఏం చేసైనా సరే నా కారు నేను సంపాదించాలి. సారీ, పట్టుదలే నా పెట్టుబడి. ఏం చేయాలో? ఎవరైడు? బాహుబలి సినిమాలో కాలకేలా ఉన్నాడు. కాలకేడు తమ్ముడు గోలకేడు. ఏమంటున్నాడు వీడు? మిమ్మల్ని నన్ను రమ్మంటావేంట్రా? తీసుకో.